ట్యూషన్ చెప్దామని మా పిల్లల్ని తీసుకుని మా ఇంటి మేడ మీదకి వెళ్ళాను. అనుకోకుండా వాళ్ళ ఇంటి వైపు చూశాను. అంతే, ఈ అబ్బాయి ఆ అమ్మాయి ఒకరినొకరు బిగ్గరగా కౌగిలించుకొని ఒంటి మీద బట్టలు కూడా లేకుండా పడుకున్నారంటే నమ్మండి. డోర్ ఎంత కొట్టినా తీయట్లేదు. సరే అని నెట్టాం సార్. డోర్ ఓపెన్ అయింది. లోపలికి వెళ్ళగానే ఎదురుగా బెడ్ మీద కార్తీక్ చంద్రముఖిలు ఇద్దరు పడుకొని ఉన్నారు సార్. యశోదరా, యశోదరా, యశోదరా. చెప్పండి యశోధర్ గారు, మీ కూతురు పెట్టిన ఈ కేసుని మీరు సమర్థిస్తున్నారా? సమర్థిస్తున్నాను సార్. సమర్థించక ఏం చేయమంటారు? చాలా రోజులు ఓపిక పట్టాను. వయసులో ఉన్నాడు, 4 రోజులు చెడు తిరుగుడు తిరిగినా తనే మారతాడు అనుకున్నాను. కాని తనకు పట్టింది మామూలు గ్రహణం కాదు సార్, చందు గ్రహణం. అది అంత ఈజీగా వదలదని అర్థమైంది. అందుకే తను పెట్టిన కేసుని నేను సమర్థిస్తున్నాను. వాళ్ళిద్దరికీ అక్రమ సంబంధం ఉందని మీరు నమ్ముతున్నారా? నమ్మడం ఏంటండి? నా కళ్ళారా నేనే చూశాను. ఎలా, ఎప్పుడు, ఎక్కడ? మా ఇంట్లోనే. అవును సార్, ఒకరోజు మా ఇంట్లో ఈ పట్టా గొలుసు దొరికింది. ఇది నాది కాదు, నా కూతురుది కాదు. ఎవరి దాని ఆరా తీస్తే ఒకరోజు బిజినెస్ పని మీద నేను నా కూతురు బయటకు వెళ్ళాం. ఇంటికొచ్చేసరికి బెడ్రూంలోంచి ఏవో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎవరాని తలుపు కొడితే ఇదిగో వీళ్ళిద్దరూ ప్రత్యక్షమయ్యారు. ఏంటి అల్లుడు గారు, ఏంటి మీరు చేసేది అని అప్పుడే నిలదీశాను. నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను, ఏం చేస్తావో చేసుకో అన్నాడు. నా కూతురైతే వాళ్ళిద్దరి కాళ్ల మీద పడి బ్రతిమలాడింది. నా జీవితాన్ని పాడు చెయ్యొద్దని మొరపెట్టుకుంది. అదే తను మాత్రం అదే కాళ్లతో లాగి తన్నాడు. అడ్డు వెళ్లిన నన్ను నా గొంతు పిసికి చంపేస్తానన్నాడు. వయసులో పెద్దదాన్నని కూడా చూడకుండా అంత ఘోరంగా ప్రవర్తించాడండి. చూశారా యువర్ ఆనర్, ముద్దాయి కార్తీక్ తన భార్య మీదే కాకుండా అత్తగారి మీద కూడా చేయి చేసుకున్నాడట. ఇదెక్కడి న్యాయమండి? అంతేకాదు యువర్ ఆనర్, ఇప్పటి వరకు నేను కాని పూజ కాని పోలీసుల ముందు మీ ముందు నోరు విప్పి చెప్పని నిజం ఇంకొకటుంది. నా అల్లుడు నా కూతురికి
ఒక బిడ్డ కూడా పుట్టింది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. గౌరవ లాయర్ గారు మొన్న వాదించినప్పుడు ముద్దాయి కార్తీకు పూజతో శారీరకంగా కలవలేదని చందుతోనే తిరుగుతున్నాడని వాదించారు. కానీ ఇప్పుడు ఏకంగా వాళ్ళిద్దరికీ బిడ్డ పుట్టిందని చెప్తున్నారు. ఇందులో అబ్జెక్షన్ ఏముందో నాకు అర్థం కావట్లేదు యువర్ ఆనర్. వాళ్ళిద్దరికీ శోభనం జరిగిందని, శారీరకంగా ఒక్కసారి కలిశామని ముద్దాయి కార్తికే ఒప్పుకున్నాడు. బిడ్డ పుట్టడానికి భార్యాభర్తలు 100 సార్లు కలవవలసిన అవసరం లేదు. అసలైన టైంలో ఒక్కసారి కలిస్తే చాలు అనే కనీస పరిజ్ఞానం మా మిత్రుడికి లేనందుకు నేను చాలా విచారిస్తున్నాను యువర్ ఆనర్. యూ కెన్ కంటిన్యూ. థ్యాంక్ యూ యువర్ ఆనర్. చెప్పండి మేడం, ఆ బిడ్డ ఇప్పుడు ఎక్కడుంది? ఆ బిడ్డని నా అల్లుడే ఎక్కడో దాచిపెట్టాడు సార్. ఎక్కడ దాచిపెట్టావని, నా బిడ్డని నాకివ్వమని నా కూతురు ఎన్నోసార్లు బ్రతిమిలాడింది. అయినా ఉపయోగం లేదు. నో, అదంతా అబద్ధం. ఆ బిడ్డ తన బిడ్డ కాదు, నా బిడ్డ. మిస్టర్ కార్తీక్, నీ బిడ్డ అంటే నీకు మాత్రమే పుట్టిందా? అదెలా సాధ్యం? లేకపోతే నీకు ఆ చంద్రముఖికి ఉన్న అక్రమ సంబంధం వల్ల పుట్టిందా? లాయర్, మిస్టర్, ఇది కోర్టు. నీ ఇష్టం వచ్చినట్టుగా అరవటానికి వీల్లేదు. దొరికిపోయాను కార్తీక్, నిలువునా దొరికిపోయాం. ఆ బిడ్డ మన బిడ్డ అని చెప్తే మనది అక్రమ సంబంధం అని ప్రూవ్ చేస్తారు. కాదు అని చెప్తే మన బిడ్డని మనకి దూరం చేస్తారు. ఎలాగైనా మనకే నష్టం కార్తీక్. ఇప్పుడేం చేద్దాం? ఏం చేద్దాం? చెప్పు కార్తీక్, ఆ పాప ఏ విధంగా నీ బిడ్డ? నీకు చంద్రముఖి పుట్టిందా అంటే కోపడ్డావు. అంటే పూజకి నీకు పుట్టినట్టు నువ్వు ఒప్పుకున్నట్టేగా? ఇంకేం చెప్తాడు సార్? నా బిడ్డకి తన బిడ్డని దూరం చేశాడు. మొగుడు బిడ్డ ఇద్దరూ దూరమై నా బిడ్డ పడే నరక యాతన చూస్తుంటే నా మనసు ఘోషిస్తోంది యువర్ ఆనర్. నేను బ్రతికుండగానే నా బిడ్డ ఇన్ని బాధలు పడుతోందని నాకు చాలా బాధగా ఉంది యువర్ ఆనర్. యువర్ ఆనర్, మిస్టర్ కార్తీక్ దగ్గర నుంచి ఏ మాట రావటం లేదు అంటే మేడం యశోధర గారు చెప్పినట్టుగా ఆవిడ మనవరాల్ని ఈ కార్తీక్ కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ చేయటమే కాకుండా పూజని బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ చంద్రముఖితో జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇవన్నీ కోర్టు వారు దృష్టిలో పెట్టుకోవలసిందిగా కోరుతున్నాను. వాదోపవాదాలు విన్న తరువాత ఈ కేసు మరో కొత్త కోణంలోకి వెళ్ళింది కాబట్టి పాప కిడ్నాప్ గురించి ఆరా తీసి ఆ పాప కార్తీక పూజల బిడ్డేనా కాదా అని కోర్టు విచారించవలసిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి కావలసిన సమాచారాన్ని సేకరించవలసిందిగా కోరుతున్నాను. ఈ కేసును వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేయడమైనది. Now the court is adjourned.
మొహాలేసుకొని నించున్నారంట ఫోన్లో. డబ్బులు ఇస్తాననగానే ఓ పరిగెత్తుకొచ్చారుగా, ఆ మాత్రం ధైర్యంగా చెప్పలేరా? ఏమయ్యా టీచర్ అంటున్నావు? ఇంత అనుభవం వచ్చింది, ఎన్టీ రామారావుకి శ్రీరాముడికి తేడా తెలియదాయా నీకు? వెళ్ళండి. మేడం డబ్బులు. డబ్బులా? పళ్ళు రాలగొడతా నోరు తెరిచామంటే. అనవసరంగా మిమ్మల్ని నమ్ముకొని మేం దొరికిపోయేవాళ్ళం. వెళ్ళండి. పదరా పద, భలే బేరమే దొరికింది. ఏం చందు, ఎలా ఉంది ట్విస్ట్? నిన్నటిదాకా నీ పరువు బజారుకి ఇడ్చాం, నీ జీవితాన్ని కోర్టుకి ఇడ్చాం. ఇప్పుడు నీ బిడ్డను అడ్డు పెట్టుకొని నీతో ఆట ఆడుకుంటాను. ఏంటి అర్థం కాలేదా? కోర్టు ముందు తను పూజ బిడ్డ కాదు నీ బిడ్డే అని చెప్తావా? లేదు పూజ బిడ్డే అని ఒప్పుకుంటావా? ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు కదూ? దిమ్మ తిరిగిపోతోంది కదూ? అప్పుడే ఏమైంది? ముందుంది ముసళ్ళ పండగ. నీ పరువు నీకు దక్కదు, నీ ప్రియుడు నీకు దక్కడు, నీ బిడ్డ నీకు దక్కదు. అర్థమైందిగా? దారం తెగిన గాలిపటంలా గాలిలో గిలగిలా కొట్టుకుంటూ 10 కాలాల పాటు చల్లగా ఉండు. కోర్టు తీర్పు వల్ల నా చేతికి చిక్కిన నీ బిడ్డతో నేను చెడుగుడు ఆడుకుంటాను. యశోదరా! కార్తీక్, ఇది అరవడానికి నీ ఇల్లు కాదు, రాహుల్ గాడిలు అంతకన్నా కాదు. ఏం తేడా వచ్చినా ముందు బొక్కలో తోసేది నిన్నే. మైండ్ ఇట్. ఇదేమిటి కార్తీక్, ఆ యశోధర మళ్ళీ ఇలాంటి ట్విస్ట్ ఇచ్చిందేమిటి? దాని పని అదే కదా అంకుల్. ఎలాగైనా మన ఓటమిని చూడాలి, మనం నాశనం అవటం చూడాలి. దానికోసం ఏవైనా చేస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది. మన కష్టాలు పడ్డం అలవాటైపోయింది. అన్నం తిన్నా తినకపోయినా, గాలి పీల్చినా పీల్చకపోయినా అది పెట్టే కష్టాలు అనుభవించని రోజనేది లేకుండా పోయిందిగా. అంతటితో ఆగలేదయ్యా. దాని కన్నిప్పుడు ఆ పసిదాని మీద పడింది. నా బిడ్డ జీవితంతోనే ఆడుకుంటుంది అనుకుంటే దాని బిడ్డ జీవితాన్ని కూడా బలి చేయాలని చూస్తుందయ్యా. అందుకే అది కోర్టులో అలా చెప్పింది. చందు బిడ్డని, పూజ బిడ్డని కోర్టును నమ్మించింది. ఆ పసిబిడ్డను దాని ఇంటికి తీసుకెళ్ళి దాన్ని కూడా చిత్రహింసలు పెట్టడానికి సిద్ధమైందయ్యా రాక్షసి. లేదు నాన్న, అలా జరగడానికి వీల్లేదు. ఆ బిడ్డ నా బిడ్డ. నేను కోర్టులో అదే చెప్తాను. ఎలాగమ్మా? కోర్టుకు కావాల్సింది సాక్ష్యాలు, మాటలు కావు. సాక్ష్యాన్ని చూపిస్తాను నాన్న. అమ్మా, అక్క, నీకు పెళ్లి కాలేదు, నీకు బిడ్డ ఎలా పుట్టిందని అడుగుతారు. ఎలా పుట్టిందో అదే చెప్తాను. అంటే ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఆ బిడ్డ మా బిడ్డ, కార్తిక్కి నాకు పుట్టిన బిడ్డ. కోర్టులో అదే చెప్తాను. అదేంటమ్మా, అప్పుడు వాళ్లే కదా గెలిచేది. ఎలా గెలుస్తారు నాన్న? మా ఇద్దరికి అక్రమ సంబంధం ఉందని నిరూపించబడింది అని గెలుస్తారంటావా? గెలవని నాన్న, నాకే నష్టం లేదు. అయినా వాళ్ళు ఎవరితో నాకు అక్రమ సంబంధం అంటగడుతున్నారు? కార్తిక్తోనే కదా. అంటగట్టని నష్టమే ఉంది. ఆ బిడ్డ నాకు కార్తిక్కి పుట్టిన బిడ్డే కదా. అందులో అబద్ధమే ఉంది నాన్న. పెళ్లి కాకుండానే పిల్ల తల్లయిందని అందరూ ఆడిపోసుకుంటారమ్మా. ఇప్పుడు జరిగేది అదే కదా నాన్న. కొత్తగా ఇంకా ఆడిపోసుకోవడానికి ఏం మిగిలిందని? అమ్మా, అవును నాన్న, మన పక్కింటి రామనాథం అంకుల్ టీచర్. నా
నాకు తండ్రి లాంటివాడు. నాలాంటి కూతుళ్ళు ఆయనకి నలుగురున్నారు. ఆయన కోర్టుకొచ్చి ఏం చెప్పాడో తెలుసా నాన్న? నన్ను కార్తీక్ని బట్టలు లేకుండా పడుకోవడం చూశాడంట. ఇంతకంటే దారుణమైన అపనింద పడుతుందా నాన్న? మన పాలకుర్రాడు, వాడికి నాలాంటి అక్క చెల్లెళ్ళు ఇద్దరున్నారు. వాడి చెల్లికి స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బు లేకపోతే మన రాహులే డబ్బు ఇచ్చి చదివించమన్నాడు. పేపర్ వాడు వాళ్ళమ్మకి బాగోలేక హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి డబ్బులు లేకపోతే అక్క అని నా కాళ్ళు పట్టుకుంటే సొంత తమ్ముళ్లాగా ఫీల్ అయి అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళు తమ్ముడు అని డబ్బు ఇచ్చాను. కానీ వాడు వీడు కోర్టుకొచ్చి అలా చూశాను ఇలా చూశాను అని సాక్ష్యాలు చెప్పారు నాన్న. ఇంకా నా గురించి కొత్తగా ఏమనుకుంటారు, ఎవరనుకుంటారు? అందుకే ఎవరికి నేను ఏ అవకాశం ఇవ్వనన్న. నేనే కోర్టులో ఒప్పేసుకుంటాను. కార్తీక్కే నాకు సంబంధం ఉంది, కార్తీక్కి నాకు పుట్టిన బిడ్డ ఆ బిడ్డ అంటాను. పోయిన పరువు ఎలాగూ పోయింది. నా బిడ్డ నాకు దూరం అయితే ఇంక నేను బతకలేను నాన్న. నా బిడ్డ నేను దూరం చేసుకోలేను. సరేనమ్మా, నువ్వు అన్న దాంట్లో అర్థం ఉంది. బిడ్డ దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించిన నాకు తెలుసమ్మా. నీకు ఆ బాధ రావద్దు. ఇంతవరకు అనుభవించిన బాధలు చాలు. నువ్వు రేపు కోర్టులో అదే చెప్పమ్మా. మరి కోర్టులో దానికి సాక్ష్యం అడుగుతారు కదక్క? అవునమ్మా, కోర్టుకు సాక్ష్యం కావాలి. డాక్టర్ పురుషోత్తం గారు చెప్తారా? అవును, ఈ విషయంలో డాడీయే కరెక్ట్. డాడీ అయితే కొంచెం గౌరవంగా ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది చందు. ఏంటి కార్తీక్? ఆ బిడ్డ మన బిడ్డే అయినా నువ్వు కనలేదు, ఆ పూజ కందే. కానీ నా రక్తం పంచుకుని ఏర్పడిన పిండమే కదా కార్తీక్. ఆ రోజు హోమ్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు డాడీ పూజ దగ్గర లీగల్గా అన్ని పేపర్స్ మీద సంతకం చేయించుకుని చేశారు కాబట్టి ఏ ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఈ విషయం పురుషోత్తం గారితో మాట్లాడితే పోతుంది కదా? అవునంకుల్, వెంటనే పురుషోత్తం గారితో మాట్లాడాలి. ఏంటి మమ్మీ ఒక్కసారిగా అంత షాక్ ఇచ్చావు? అవును మేడం, నేను కూడా పూజమి చెప్పిందని షాక్ అయ్యాను. ఏంటి ఒకేసారి అంత పెద్ద షాక్ ఇచ్చారంట? షాకులు ఇవ్వడానికే కదరా కోర్టుకెక్కింది. పాలవాడు పేపర్ వాడొచ్చి సాక్ష్యం చెప్తుంటేనే వాళ్ళ మొహాల్ని చూడలేకపోయాను. అలాంటిది నువ్విచ్చిన షాక్ కి వాళ్ళని చూడాలి మమ్మీ. ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయినట్టుంది. నోరు తెరిచి నిలబడ్డారంతే. ఆ విధవలు కోర్టులో తడబడ్డం వల్లే నేను ఆ షాక్ ఇవ్వాల్సి వచ్చింది. అంటే ఏముంది, ఆ పాలవాడు పేపర్ వాడు ఆ రామనాథం వాళ్ళ లాయర్ అడిగిన ఎదురు ప్రశ్నలకి కంగు తిన్నారు. ఏ మాత్రం తేడా వచ్చినా మనం దొంగ సాక్షుల్ని క్రియేట్ చేశామని కోర్టు స్మెల్ చేస్తుంది. ఆ పరిస్థితి రాకుండా దాన్ని డైవర్ట్ చేయాలని ఈ షాక్ ఇచ్చారు. దెబ్బకందరూ అసలు విషయం మర్చిపోయి పాప ఆలోచనలోకి వెళ్ళిపోయారు. మేడం, ఇట్లాంటి షాకులు ఇచ్చేటప్పుడు కనీసం నాకు మాట చెప్పాలి కదండి. నీకెందుకురా? నువ్వేమన్నా లాయర్వా లేక కోర్టుకొచ్చి బోన్లో నిలబడే అవసరం ఏదైనా ఉందా? ఈ మాట నేనంటలేదండి, ఇంతకు ముందు లాయర్ గారు ఫోన్లో అడిగాడు. అవును మమ్మీ, కోర్టులో నువ్వు ఇది మాట్లాడగానే మన లాయర్ కూడా నోరు తెరిచాడు. మీరిచ్చింది మామూలు షాక అండి. దెబ్బక కార్తీక్ చందులు మూర్ఛ రోగం వచ్చిన వాళ్ళ పడిపోయి ఉంటారు. మీరు అలా చెప్పటం వల్ల ఇంకో ఉపయోగం కూడా ఉందండి. ఏంటది? ఏముందండి, ఒకవేళ ఆ పాప రేపు చందుకో కార్తీక్కో రాహుల్కో దొరికిందనుకోండి, చచ్చినట్టు నోరు మూసుకుని మీకు తెచ్చివలసిందే. అప్పుడు పాప మీ దగ్గర ఉంటది. చందు మీదున్న కోపాన్ని అప్పుడు ఆ పాప మీద చూపిస్తారు, అంతే కదండి? నీకు తెలిసింది అంతేరా, కానీ తెలియనిది చాలా ఉంది. ఏంటండి అది? ఇప్పుడు ఆ పాప ఎక్కడుందో మనకు తెలియదు, వాళ్లకు తెలియదని అంటున్నారు. ఇప్పుడు మనమేం చేశాం? అది పూజ బిడ్డ, దాన్ని వాళ్ళు ఏమో చేశారని కోర్టుకు చెప్పాం. అప్పుడు ఆ కోర్టు వాళ్ళకేం చెప్తుంది? ఆ బిడ్డ ఎక్కడుందో తీసుకురండి అంటుంది. దాన్ని తీసుకురాలేక కోర్టుకి సమాధానం చెప్పలేక మళ్ళీ ఏదో కేసులో ఇరుక్కుపోతారు. ఏమండి,
ఒకవేళ తీసుకొచ్చి ఆ బిడ్డ పూజ బిడ్డ కాదు మాకు పుట్టిన బిడ్డే, అందుకని ఆ యశోదర కంట్లో పడకుండా ఓ సీక్రెట్ ప్లేస్ లో ఉంచి కంటికి రెప్పలా కాపాడుతున్నాను కోర్టు చెప్పింది. అప్పుడు గాని పడదు వాళ్ళ కాళ్ళకి అసలైన బంధం. ఎలాగండి? ఏ మొహం పెట్టుకుని అది వాళ్ళిద్దరికీ పుట్టిన పాపే అని చెప్తారా? అది ఉన్న విషయమే కదండి. అయినా చెప్పలేరు, చెప్పినా నష్టం లేదు. మీకు దండం పెడతాను, కాస్త అర్థం ఏంటి చెప్పండి. రేయ్ పిచ్చోడా, అది చందు కార్తీకులకే పుట్టింది, నేను కాదన్ను. కాని కార్తీక్ ఎవరు? పూజమ్మ మొగుడు. మనం క్రియేట్ చేసిన దాని ప్రకారం చందు ఎవరు? కార్తీక్తో అక్రమ సంబంధం పెట్టుకుని ఓ పరాయి ఆడది. సో ఆ బిడ్డ వాళ్ళ బిడ్డే అని చెప్తే మనం పెట్టిన కేసు నిజమని వాళ్లకు వాళ్ళు ఒప్పుకున్నట్టు కదా? అది సరేనండి. ఒకవేళ కార్తీక్ గాని చందు గాని నోరు తెరిచి మేం పుట్టడమే ఒకళ్ళ కోసం ఒకళ్ళం పుట్టాం, మేం పవిత్ర ప్రేమికులు, మా మనసులు శరీరాలు కలిశాయి, మాకు బిడ్డ కూడా పుట్టింది, కానీ మధ్యలో పూజే వచ్చి కార్తీక్ను మోసం చేసి పెళ్లి చేసుకుంది అని చెప్తే అది ఫాల్స్ అవుతుందిరా. ఎలాగండి? కార్తీక్ కారణంగా చందు గర్భవతయింది, కాని ఆ గర్భాన్ని తన దగ్గర ఉంచుకోలేక పూజకి ఊమ్ ట్రాన్స్ఫర్ చేసింది. పూజ గర్భవతిగా ఉన్నాక, అంటే చందు కార్తీక్ కారణంగా గర్భవతి అయిన తర్వాతే కార్తీక్ పూజ మెళ్ళో తాళి కట్టాడు. దాన్ని బట్టి మనం ఎలా వాదించొచ్చు? మేబీ వాళ్ళు చెప్పిందే నిజం కావచ్చు, ఆ కార్తీక్ చందులు నిజంగానే భగ్న ప్రేమికులే కావచ్చు. అలాంటిది పెళ్లి కాకముందే కార్తీక్ చందుని గర్భవతినెందుకు చేశాడు? చందు గర్భవతి అయిన తర్వాత పూజ మెళ్ళో తాళెందుకు కట్టాడు? అంటే పూజ కోటీశ్వరరాలు కాబట్టి నిదానంగా పెళ్లి డ్రామా ఆడి పెళ్లి చేసుకుని తర్వాత పూజకు అన్యాయం చేసి తన డబ్బంతా లాక్కొని పారిపోదామనే ప్లాన్తోనే ఆ కార్తీక్ చందులాడిన డ్రామా అని చెప్పొచ్చు. దీన్ని బట్టి పాప పూజ బిడ్డన్నా వాళ్లకే నష్టం, లేదు మా బిడ్డే అని కోర్టు ముందు నోరు తెరిచి చించుకున్నా వాళ్లకే నష్టం. వామ్మో వామ్మో, మీది మామూలు బ్రెయిన్ కాదండి. అసలు మీకు లాయర్ ఎందుకండి? అనవసరంగా డబ్బులు బొక్క. ఇక్కడ బ్రెయిన్ మనది, అక్కడ వాదన వాడిది. ఈ బ్రెయిన్ వాడి వాదన కలిస్తే చివరకు విజయం మనదే. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్ దాట్. ఏది ఏమైనా చందు తీసుకున్న నిర్ణయం సరైందే అనిపిస్తోంది నాకు. ఎందుకంటే బిడ్డే మనకి దూరం అవుతున్నప్పుడు మన ప్రాణాల గురించి ఆలోచించడం వల్ల ఉపయోగం ఏముంటుంది? కాబట్టి చందు చెప్పినట్టుగా ఆ బిడ్డ కార్తీక్ చందులకు పుట్టిన బిడ్డే అని కోర్టులో ఒప్పుకోవడమే కరెక్ట్. మరి ఊమ్ ట్రాన్స్ఫర్కి సంబంధించిన విషయం ఏం చేద్దామంటారు? అదేమంత పెద్ద ప్రాబ్లం కాదు రాఘవరావు గారు. ఎందుకంటే ఆ బిడ్డ పూజ గర్భంలో పెరిగినా చందు రక్తం పంచుకున్న పిండం కాబట్టి ఆ బిడ్డ మీద అన్ని హక్కులు చందుకే ఉంటాయి. అదీ కాకుండా ఊమ్ ట్రాన్స్ఫర్ చేసే ముందు పూజ చేత అన్ని కాగితాల మీద సంతకాలు చేయించుకున్న తర్వాతే ఊమ్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కాబట్టి ఈ కేసులో మనకొచ్చిన నష్టమేం లేదు. వన్ మోర్ పాయింట్, ఊమ్ ట్రాన్స్ఫర్ చేయడానికి ముందు కావలసిన ప్రీనేటల్ కేర్ అంతా చందు మా విజయ హాస్పిటల్లోనే తీసుకుంది. దానికి సంబంధించిన కేస్ షీట్ ఇప్పటికీ మా దగ్గర భద్రంగా ఉంది. అవసరమైతే కోర్టుకు నేనొచ్చి సాక్ష్యం చెప్తాను. యువర్ ఆనర్, ఇంతకుముందు జరిగిన హీరింగ్లో నా క్లయింట్ పూజ తల్లి మరో కొత్త విషయాన్ని కోర్టు ముందుంచింది. అదేమిటంటే పూజ కార్తీకుల పెళ్లి తర్వాత వాళ్ళకొక బిడ్డ కూడా పుట్టింది.
కానీ కార్తీక్ పూజని బెదిరించాలనే ప్రయత్నంలో భాగంగా తన బిడ్డను కిడ్నాప్ చేసి ఎక్కడో దాచి మానసికంగా నా క్లయింట్ పూజని వేధిస్తున్నాడు. కాబట్టి నా క్లయింట్ బిడ్డను రప్పించి తన మాతృఘోషణ తీర్చవలసిందిగా నా క్లయింట్ తరఫున కోర్టు వారికి విన్నవించుకుంటున్నాను. నో యువర్ ఆనర్, నా కొలీగ్ చెప్తున్నట్టు కార్తీక్కి పూజకి పెళ్ళైనా అది కార్తీక్ ఇష్ట ప్రకారం జరగలేదు. కాబట్టి వాళ్ళ కాపురం అన్యోన్యంగా జరగలేదు, వాళ్ళకి ఏ బిడ్డ పుట్టలేదు. కానీ నా క్లయింట్ కార్తీక్ మాత్రం బిడ్డ ఉండడం అనేది వాస్తవం. నా క్లయింట్ ముందు నుంచి చెప్తున్నట్టుగా తను చంద్రముఖిలు ఎప్పటి నుంచో ప్రేమించుకున్నారు. ఇప్పుడు నేను చెప్పబోయేది తప్పుడు విషయమే అయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఒక మాతృమూర్తికి అన్యాయం జరగకూడదని చెప్తున్నాను. కార్తీకు చంద్రముఖి ప్రేమలో ఉన్నప్పుడు, అంటే కార్తీక్ కారణంగా చంద్రముఖి గర్భవతి అయింది. విన్నారు కదా యువరానర్, పెళ్లి కాకముందే తను గర్భవతయిందట. అంటే వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉందో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. యువరానర్, నా మిత్రుడు నా ప్రతి మాటకు అడ్డు చెప్పకుండా నాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ప్లీజ్ సిట్ డౌన్. ఓకే యువరానర్. యూ కెన్ కంటిన్యూ. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యువర్ ఆనర్, నా క్లయింట్ చేసింది తప్పే, తొందరపడచ్చు. కానీ ఆ విషయాన్ని అబద్ధం అని నిరూపించలేదు. నిజమే అని కోర్టు ముందు ఒప్పుకున్నాడు. ఇంకో విషయం తెలుసా యువర్ ఆనర్, ప్రేమలో ఉన్నప్పుడు తల్లైనా పెళ్ళైన తర్వాత తల్లైనా మాతృమూర్తి మాతృమూర్తే. తన బిడ్డ విషయంలో ప్రేమలో మార్పు ఉండదు. అందుకే పూజ తల్లి యశోదర ఆ బిడ్డ చంద్రముఖి బిడ్డ కాదు, పూజ బిడ్డే అని చెప్పినప్పుడు ఆ తల్లి మనసు తల్లడిల్లింది. అయ్యో, నా జీవితాన్ని బజారుకి ఈడ్చారు, ఆఖరికి నా బిడ్డను నాకు కాకుండా చేస్తారేమో అని భయంతో కొట్టుమిట్టాడింది. అందుకనే తను చేసిన పొరపాటును కోర్టు ముందు ఉంచి తన బిడ్డ తనకే చెందేలా న్యాయం చేయాలని కోర్టు వారిని కోరుకుంది. యువరానర్, పూజ బిడ్డను తన బిడ్డ అని చెప్పుకుంటున్న చంద్రముఖిని ఎగ్జామిన్ చేయడానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువరానర్. చంద్రముఖి, చంద్రముఖి, చంద్రముఖి. చెప్పండి చంద్రముఖి గారు, మీకు కార్తిక్కి సంబంధం ఉందా? అదే, మీరిద్దరూ ప్రేమించుకున్నారా అని అడుగుతున్నాను. అవును. మా మిత్రుడు చెప్పినట్టు ఆ బిడ్డ మీకు కార్తిక్కి పుట్టిందేనా? అవును. పెళ్లి కాకముందే తల్లవటం
తప్పని మీకు తెలియదా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఆ అమ్మాయి ఆల్రెడీ పొరపాటు జరిగిందని కోర్టు ముందు తలంచుకొని నిల్చుంది. అయినా గౌరవ లాయర్ గారు అదే విషయాన్ని గుచ్చి అడుగుతూ నా క్లయింట్ని ఇన్సల్ట్ చేయడం సబబుగా లేదు. ఓకే ఓకే, ఆ బిడ్డ మీ బిడ్డే అనడానికి సాక్ష్యం ఏది? సాక్ష్యం ఉంది యువర్ ఆనర్. ఆ బిడ్డ చంద్రముఖి బిడ్డే అని చెప్పడానికి విజయ హాస్పిటల్ సూపరింటెండెంట్ సీనియర్ డాక్టర్ పురుషోత్తం గారే సాక్ష్యం. కావాలంటే అతన్ని అడిగి నిజమో కాదో పరిశీలించగలరని కోర్టు వారిని కోరుతున్నాను. ఎగ్జామిన్ చేయండి. మీరు వెళ్ళొచ్చు. డాక్టర్ పురుషోత్తం, డాక్టర్ పురుషోత్తం, డాక్టర్ పురుషోత్తం. చెప్పండి డాక్టర్ పురుషోత్తం గారు, ఆ కార్తీక్ మీకు తెలుసా? తెలుసు. ఆ చంద్రముఖి తెలుసా? తెలుసు. ఈ కార్తీక్ కారణంగానే గర్భవతి అయిన చంద్రముఖి మీ హాస్పిటల్లోనే పురుడు పోసుకుందని మా మిత్రుడు అంటున్నాడు. అది నిజమేనా? వాట్? కార్తీక్ కారణంగా చంద్రముఖి గర్భవతి అయిందా? అసలు కార్తీక్కి చంద్రముఖి ఏమిటి సంబంధం? అదేమిటి డాక్టర్ గారు, ఇప్పుడే కదా వాళ్ళిద్దరూ మీకు తెలుసని చెప్పారు. తెలుసు అని చెప్పాను గాని వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, ప్రేమికులు అని చెప్పలేదు. అంటే నాకు తెలిసినంత వరకు కార్తీక్ పూజలు భార్యాభర్తలు. పూజ గర్భవతి అయినప్పుడు కార్తీకే తన్ని మా హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు. పూజ మా హాస్పిటల్లోనే ఒక బిడ్డకి జన్మనిచ్చింది. ఐ రిమెంబర్ వెరీ వెల్. సిజేరియన్. సో చంద్రముఖి మీ హాస్పిటల్లో పురుడు పోసుకోలేదు అంటారు. మీరు మరీ విచిత్రంగా మాట్లాడతారు సార్. పెళ్ళి అవ్వలేదు అంటే పురుడు ఎలా పోసుకుంటుంది? అంటే ఆ బిడ్డ పూజ బిడ్డేను అంటారు. చూడండి, మీరు ఏ బిడ్డ గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు గాని పూజ మాత్రం మా హాస్పిటల్లోనే పురుడు పోసుకుంది. చంద్రముఖి మాత్రం మా హాస్పిటల్లో పురుడు పోసుకోలేదు. ఓకే డాక్టర్, ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ.
చూశారా యువరానర్, సంఘంలో పేరున్న విజయ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ పురుషోత్తం గారు లాయర్ గారు చెప్పినట్టు కాకుండా ఇంకో రకంగా, అంటే నిజాన్ని నిర్భయంగా కోర్టు ముందుంచారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఇది అబద్ధమే. ఆ బిడ్డ పూజ బిడ్డే. నా క్లయింట్ చెప్పినట్టు వీళ్ళు ఆ బిడ్డను కిడ్నాప్ చేసి నా క్లయింట్ పూజని మానసికంగా వేధిస్తున్నారని, తనకు న్యాయం జరిగేలా చూడాలని కోర్టు వారికి విన్నవించుకుంటున్నారు.